హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టేస్ట్కి టేస్టీగా, హెల్త్కి హెల్తీగా ఉండే మునక్కాయ టొమాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ నేను టొమాటోలు తీసుకున్నానండి. 3 పెద్ద సైజ్ టొమాటోలు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, 3 పచ్చిమిర్చి చీలికలు అయితే తీసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద అయితే ఇలా కడాయి పెట్టుకోండి. అది కొంచెం హీట్ అయిపోయాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేయండి. అది కూడా హీట్ అయిపోయాక పోపు దినుసులన్నీ యాడ్ చేసేసి ఒక్కసారి అయితే ఇలా తిప్పేసుకోండి, మిక్స్ చేసేసుకోండి స్పూన్తో. ఇది కొంచెం వేగిపోయాక దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇది కూడా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి. సో సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. సో ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి మునక్కాయ ముక్కలు అయితే యాడ్ చేసేస్తున్నాను. అది కూడా ఒక్కసారి మిక్స్ చేసేసేయండి ఇలాగా. సో ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ అయిపోయాక దీంట్లోకి టొమాటోలు యాడ్ చేసేస్తున్నానండి. సో టొమాటోలు కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. టొమాటోలో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఎక్స్ట్రాగా మనం వాటర్ అస్సలు యాడ్ చేయనవసరం లేదండి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. మాడకుండా అయితే మిక్స్ చేసుకోండి, మాడిపోతే టేస్ట్ రాదండి. ఇలా లిడ్ పెట్టేసి 5 నిమిషాల తర్వాత చూడండి దీంట్లోకి వాటర్ రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే దీంట్లోకి కారం పొడి యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకున్నానండి. సో అంతే అండి. ఒక 5 మినిట్స్ కుక్ చేశాక చూడండి ఎంత బాగుందో. మునక్కాయ టొమాటో కర్రీ అయితే చాలా బాగుంటుందండి. రైస్లో కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.